హాయ్ అండి, బాగున్నారా? నేను బాగున్నానండి. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఈజీగా చాలా సులువుగా 5 నిమిషాల్లో చేసుకునేటటువంటి స్వీటు ఈరోజు నేను చేస్తున్నాను. మీరు తినాలనిపించినప్పుడు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అదేంటి అంటే రవ్వతో అండి, బొంబాయి రవ్వతో చేస్తున్నాను. ఇది ఎలా తయారు చేస్తున్నామో వీడియో చివరి వరకు చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా బాగుంటుంది. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి. అంతేకాదండి, ఇంతకుముందు నేను స్వీట్ రెసిపీస్ చాలా చేస్తున్నాను. మనకి ఇంట్లో నిలవ పెట్టుకునేవి అంటే ఒక వారం రోజులు, ఒక 15 రోజులు నిలవ పెట్టుకొని తినేటివి ఐటమ్స్ చేస్తున్నాను. స్నాక్ రెసిపీస్ కూడా చేస్తున్నానండి. అవి ఐకార్డ్లో కానీ వీడియో చివరిలో కానీ పెడతాను. చూడకపోతే చూడండి. మరి స్టార్ట్ చేద్దామా? చూడండి, పావు కప్పు కొబ్బరి పొడి, అరకప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పంచదార, 1 కప్పు పాలు తీసుకున్నాను. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందాం. పొయ్యి మీద ఒక పాత్ర పెట్టుకొని ఈ పాత్రలో 1 కప్పు పాలు వేసుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. 1 స్పూను నెయ్యి కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో బొంబాయి రవ్వ వేసుకుంటూ కలుపుకోవాలి. వేడెక్కిన పాలల్లో బొంబాయి రవ్వ ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. గట్టిగా ఉంది కదా, కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఇలా కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి. చిక్కగా ముద్దలాగా అయ్యే వరకు కూడా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం. చాలా కొద్దిగా సాల్ట్ అండి. చూసారా, ఇలా ముద్దలాగా వచ్చిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకోవచ్చండి. కొద్దిగా చల్లారిన తర్వాత చేసుకోవాలి. ఇప్పుడు వేరే పాత్ర పెట్టుకొని దీనిలో కప్పు పంచదార వేసుకోవాలి. ఇందులో 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇది పాకం వచ్చే వరకు తిప్పాలండి. ఇందులో కొద్దిగా యాలక్కి పొడి వేసుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేస్తున్నానండి. ఈ ఫుడ్ కలర్ అనేది చాలా కొద్దిగా వేసుకోవాలి. ఇది ఆప్షనల్, వద్దనుకుంటే మానేయచ్చు. ఇలా జిగురు వచ్చే వరకు తిప్పుకొని, జిగురు వచ్చిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ రవ్వ ముద్దని బాగా మెదాయించుకోవాలి. ఇలా ముద్ద మెదాయించినప్పుడు మనకి స్మూత్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు చపాతీ రాయి మీద గోధుమ పిండి జల్లుకొని ఒత్తుకోవాలి. కొద్దిగా పిండి జల్లుకొని ఇలా ఒత్తుకోవాలండి. మన ఇష్టం, మనకి రౌండ్ షేప్లో కావాలంటే రౌండ్ షేప్లో, లేదంటే స్క్వేర్ లాగా పలకలుగా చేసుకోవచ్చండి. ఎలా కావాలన్నా ఒత్తుకోవచ్చు. రౌండ్గా చేసుకుంటే రౌండ్గా ఉన్న గ్లాస్ కానీ మూత కానీ పెట్టి బిస్కెట్లలాగా రౌండ్గా చేసుకోవాలి. నేను చూడండి ఇలా పలక షేప్లో చేశాను. దీన్నేమో పీసెస్ కట్ చేస్తానన్నమాట. ఇలా కాస్త మందంగా చేసుకొని కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ మందం ఉండాలండి. పలక షేప్లో బిస్కెట్లలాగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. 50 గ్రాములు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి సగం వేసేసుకొని వేయించుకోవాలి. మనం చేసిన మొత్తం 2 ట్రిప్పులుగా వేయించుకోవాలండి. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత మళ్ళీ అటువైపుకు తిప్పి వేయించుకోవాలి. డెకరేషన్కి కొంచెం జీడిబద్దలు అంటిస్తున్నానండి పైన. మన ఇష్టం, బాదమైనా పెట్టుకోవచ్చు, జీడిపప్పు అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అటువైపు కూడా తిప్పి వేయించుకోవాలి. అటువైపు కూడా మనం జీడిపప్పు అంటించుకోవచ్చు. ఇలా అన్నీ కూడా లైట్ కలర్లో వేయించుకోవాలి. మనం ఆల్రెడీ ఉక్కించాం కదా, ఈ బొంబాయి రవ్వ ఉడికిపోయి ఉంటుంది. ఇలా వేగిన తర్వాత తీసి వేడివేడి పాకంలో వేసుకోవాలి. పాకం వేడిగా ఉండేటట్టు చూసుకోవాలండి. ఈ పీసెస్ వేయించి మనం వేసేటప్పటికి వేడి పాకంలో వేసుకోవాలి. గోరువెచ్చగా తింటే ఇవి చాలా బాగుంటాయండి.
ఇప్పుడు అలాగే మిగతావి కూడా వేయించేసుకోవాలి. చూసారా, ఆయిల్ అనేది అస్సలు లాక్కోలేదు. ఇలా అన్నీ కూడా పాకంలో వేసుకొని పాకం పైన కూడా మళ్ళీ వేసుకోవాలి. చూసారా, రవ్వ స్వీట్ అండి. గులాబ్ జామున్లాగా మనం కట్ చేసుకొని కొంచెం కొంచెం ఈ పంచదార సిరప్తో తీసుకోవాలి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. అంతేనండి, రవ్వ స్వీట్ రెడీ. మనం చక్కగా ఒక బౌల్లో వేసుకొని 2 పీసులు కొద్దిగా సిరప్ వేసుకొని తినడమే. ఎలా వచ్చింది చూసారు కదా, కామెంట్లో పెట్టండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.